అమ్మ ఇప్పుడు హ్మ్. యూత్ గురించి ఇందాక మీరు ఒక మంచి మాటలు చెప్పిర్రు. హ్మ్. ఇప్పుడు చూసుకుంటే హ్మ్. ఫస్ట్ ఎట్లుండేది భార్యని చంపడం, హ్మ్. అత్త ఇట్లా హ్మ్. బెదిరించుడు అది ఇది అత్త పోరు అనేవాళ్ళు. హ్మ్. కానీ ఇప్పుడు చూసుకుంటే భార్యని రివర్స్‌లో భర్తని చంపుతాంది. దీని గురించి మీరేమంటారు చెప్పండి? సంపుతుర్రు అంటే ఇప్పుడు భర్తలే నేర్పినట్టు భార్యలకు. అంతేనా? హ్మ్. అగ్గో! భర్తలే భార్యలకు నేర్పినట్టు అంటే ఇది నేర్పినట్టు. నోట్ ఎందుకు చేసుకోండి. నేర్పినట్టు అంటే హ్మ్. ఇప్పుడు ఇంతకుముందు స్త్రీ బయటికెళ్ళిందంటే ఒక ఏ అనర్థం రాకుండా ఇంటికొచ్చేది. హ్మ్. అట్లాంటిది ఇప్పుడు బయటికి ఆడపిల్ల ఎళ్ళిందంటే ఇంటికొచ్చేదాకా నమ్మకం లేదు. హ్మ్. బయటకు పోయిన ఆడపిల్ల ఇంటికి తిరిగొచ్చేదాకా గ్యారెంటీ లేదు. హ్మ్. అట్లా మగోడే అంత కఠినంగా అయితుంటే ఒకతోన ఈ తొండిపల్లి బ్రిడ్జి కాడ ఆ పాపను చంపేసిరి. హ్మ్. ఆ రెడ్డిస్ల అమ్మాయిని. హ్మ్. ఆ పిల్ల డాక్టర్ పసల డాక్టర్ అంట. హ్మ్. 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 చంపేసిరి. ఆడోళ్ళు పోయి చూసిరి, మొగోళ్ళు పోయి చూసిరి. హ్మ్. ఏందిరా మొగోళ్ళు ఇంత అన్యాయంగా ఇంత అమాయకురాల్ని అని ఒక్క ఆడపిల్ల మనసులో కాకుండా ఒక్క ఆడపిల్ల మనసులో వచ్చిలేదా? హ్మ్. మరి ఇంక వాళ్ళు చేసిన తప్పు వీళ్ళు చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళు చేసి చూపించిందిగా. అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న భర్తనే చంపేస్తున్నారు కదా మరి. అదంటే రోడ్డు మీద చంపేస్త పోతున్నారు కరెక్టే. ఇప్పుడు భర్తనే చంపేస్తున్నారు కదా! చంపేస్తారు. చంపేయకూడదు. వాళ్ళు ఏదో చేసిరని మనం కూడా చేయకూడదు. కానీ ఇంకా ఇప్పుడు వాళ్ళు అట్లా తయారవుతుండ్రు. ఒకరిని చూసి ఒకరు హ్మ్. అట్లా తయారవుతుండ్రు. మరి ఎట్లుండాలి భార్యాభర్తలంటే? అన్యోన్యంగా ఉండాలి. అన్యోన్యంగా ఉండాలి గానీ, ఆ అన్యోన్యత ఉన్నతోనే ఉంది గానీ, శానతోల లేదు. హ్మ్. తక్కువుంది. భార్యాభర్తలంటే అన్యోన్యంగా ఉంటేనే హ్మ్. ఆళ్ళ ఆడపిల్లకెళ్ళి తల్లిదండ్రులకు గావచ్చు, మగపిల్లగానికెళ్ళి తల్లిదండ్రులకు గావచ్చు, హ్మ్. సంతోషంగా ఉంటారు. హ్మ్. వాళ్ళు అన్యోన్యంగా లేనిది తల్లిదండ్రులు మటుకు సంతోషంగా ఉంటారా? లేదు. అన్నీ